నా దేవా నా రాజా, నా దేవా నా రాజా, నీ సహాయము కొరకు నేను నీ సహాయము కొరకు నేను పెట్టు మొరను ఆలకింపుము. నాకు సహాయం చేయువారు ఎవరు? ఉదయం లేవంగానే నన్ను నడిపించేవారు ఎవరు? నాకు ఏమీ తెలియదు. ఇంత పెద్ద లోకం, ఎక్కడికి పోవాలి, ఏమి చేయాలి? లేదా నాకు నేను ఏర్పాటు చేసుకున్న నా కుటుంబం ఒక చిన్న లోకం, ఆ చిన్న కుటుంబాన్ని కూడా నేను ఎలా పరిపాలించుకోవాలి నాకు తెలియట్లేదే. నాకు నీ సహాయం అవసరం. రెండవ వచనం, కీర్తన గ్రంథం 5వ అధ్యాయం 3వ వచనం. ప్రభు మేకువనే నీవు నా ప్రార్థన ఆలకింపుము. ప్రభువా నీవు ఉదయ కాలమే నా ప్రార్థన ఆలకింపుము. పాతంకాలమున నేను నీకు ప్రార్థన అర్పించువేద్దును. సన్ రైజ్ లోనే నా ప్రార్థన నేను నీకు అప్పజెప్పేస్తా. నా ప్రార్థన నీకు ఎర్లీ మార్నింగ్. మీకు తెలుసా, యేసయ్య ఉదయమే ప్రార్థన చేసేవాడు. మార్కు సువార్త 1వ అధ్యాయం 35వ వచనం మనం చూసిన, జీసస్ యూస్ టు ప్రే ఎర్లీ మార్నింగ్ అలోన్. ఒంటరిగా అలా ప్రశాంతమైన కొండ మీదకి వెళ్ళిపోయి ఆయన ప్రార్థన చేసేవాడు. ఆయనకు ప్రార్థన చేయాల్సిన అవసరం లేదు. యోహాను సువార్త 3వ అధ్యాయం 15-16 వచనం ప్రకారము, ఈ సృష్టికర్తకి ఏకైక కుమారుడైన ఆయన ఒక మాట పలికితే పంచపరమాణం నుంచి తీసుకొని సుఖభోగాల వరకు అన్నీ యేసు ముందు ఉంటాయి. ఆయన ఒక మాట పలికితే పంచపరమాణం నుంచి తీసుకొని, పంచపరమాణం అంటే అదేదో కాదు, అన్ని రకమైన భోజనం నుంచి తీసుకొని అన్ని రకమైన సౌకర్యాల వరకు ఉంటుంది ఆయన ఒక మాట పలికితే. కానీ ఆయన అలా చేయలేదు. ఎర్లీ మార్నింగ్ లేచి వెళ్ళి ప్రార్థన చేసేవాడు. మార్కు సువార్త 1వ అధ్యాయం 35వ వచనం. కొత్త నిబంధన మార్కు సువార్త 1వ అధ్యాయం 35వ వచనం. వేడి నీళ్ళు తాగు. ఇట్లా తిరుగు, నువ్వు అమ్మాయి తిరిగి వేడి నీళ్ళు తాగు ఫస్ట్. గొంతంత ఇదైతుంటే ఇంగ్లీష్లో చదవండి. చదువు. మార్కు సువార్త 1వ అధ్యాయం 35వ వచనం. ఆయన మేకువ జామునే లేచి, మేకువ జాము అంటే 8 గంటలకు 7 గంటలకు 6 గంటలకు కాదు. మేకువ జాము అంటే 4 o'clock నుండి. సన్ రైజ్ బిగిన్స్ అట్ 4 o'clock.